అక్కడ ప్రతిదీ రాజకీయమే మనకు తెలుసు. సో, మా చంద్రబాబుకి ఇప్పుడేందంటే కొన్ని మైనారిటీస్ నుంచి కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనాయి. ఆల్రెడీ ముస్లిమ్స్ చంద్రబాబు ఈరోజు ఇస్తున్న ఇఫ్తార్ విందుని బాయ్‌కాట్ చేశారు. ఆహ్, ఆందోళనకు కూడా ఏప్రిల్ 2వ తేదీ విజయవాడలో ఆందోళనకు కూడా పిలిపిచ్చారు ముస్లిం సంఘాలు. సో, ఆ రకంగా ముస్లిం సంఘాల నుంచి చంద్రబాబు వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు క్రిస్టియన్స్, ముఖ్యంగా పేద క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రవీణ్ హత్య ఇది అని నిలబడ్డారు. గట్టిగా నిన్న మనం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు చూసాం, పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సో ఒకవైపు ముస్లింల వ్యతిరేకత, ఒకవైపు క్రిస్టియన్స్ వ్యతిరేకత. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఒక ప్లాన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ప్లాన్ ఏంటంటే దీన్ని జగన్ అకౌంట్లో వేస్తే ఎలా ఉంటుంది, దాంతో దీన్ని తొవ్వి తీశారు. దీంట్లో ఏంటంటే ప్రవీణ్ గతంలో కొన్ని వీడియోల్లో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. ముఖ్యంగా మతాన్ని రాజకీయాలకి వాడడం ప్రవీణ్ వ్యతిరేకించాడు. సో జగన్ 5,000 పాస్టర్లకు ఇవ్వడాన్ని కూడా ప్రవీణ్ వ్యతిరేకించాడు. సో అట్లాగే ఎస్సీలని చీలుస్తున్నాడు జగన్ అని కూడా ఆయన మాట్లాడాడు. సో ఆయన అప్పుడు కూడా ఏం చెప్పాడంటే, నాకు ఏ రాజకీయ పార్టీతో నాకేం సంబంధం లేదు, నేను కేవలం ఒక క్రిస్టియన్గా మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నా, ఒక దళితులకు సంబంధించి మాత్రం మాట్లాడుతున్నానని కూడా ఆయన అన్నాడు. నిజానికి పాస్టర్ ప్రవీణ్ ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయలేదు, ఎవరిని గెలిపించమనో ఓడించమనో ఆయన పిలిపివ్వలేదు. ఆయన ప్రధానంగా పేద క్రిస్టియన్ల వైపు నిలబడ్డాడు. క్రిస్టియన్ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా క్రిస్టియన్లో ఉండే దళితుల సమస్యల్ని మాట్లాడడం, ఈ యాంగిల్లోనే ఆయన పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మన క్రిస్టియన్స్లో కూడా రకరకాలు ఉన్నారు. కొంతమంది అగ్రకులాల నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు, మన బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు. సో వాళ్ళెవరు కూడా పేద క్రిస్టియన్ల వైపు నిలబడడం కానీ, దళితుల ఇష్యూల మీద పోరాటం కానీ, హిందూ మతంలో ఉండే మనువాద రాజకీయాలు కావచ్చు, బీజేపీ తీసుకొచ్చిన హిందుత్వ రాజకీయాల మీద మాట్లాడడం కానీ చేయలేదు. ప్రవీణ్ లాంటి వాళ్ళే చేస్తున్నారు. అందువల్ల అదే కాకుండా ప్రవీణ్, నేను నిన్న కూడా చెప్పాను, ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కూడా, కేవలం హిందూ ఫండమెంటలిజమే కాకుండా ముస్లిం ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కూడా ప్రవీణ్ గట్టిగానే మాట్లాడాడు. సో దీనివల్ల ఇరు వర్గాల నుంచి ప్రవీణ్కి వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చంద్రబాబు ప్రభుత్వం చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమల్లో ఫెయిల్ అవడం, కేంద్రం నుంచి ఆశించిన ఇది రాకపోవడం, తర్వాత డీలిమిటేషన్ లాంటి విషయంలో కూడా చంద్రబాబు మౌనం వహించాల్సిన పరిస్థితి, దానివల్ల సౌత్ ఇండియాలో అంతా కూడా చంద్రబాబు మీద విమర్శలు, ఇవన్నీ ఉండడం వల్ల చంద్రబాబు ఏం చేస్తున్నా అంటే డే 1 నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి లడ్డు ఇష్యూ కావచ్చు, తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు, వరదలు కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని దాన్ని జగన్కి ఎలా చుట్టాలి అన్న ఇది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మిస్టీరియస్గా డెత్ జరిగింది కాబట్టి దీన్ని జగన్ అకౌంట్లో పడేస్తే సరిపోతుంది అని అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాంట్లో తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి ఇది జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవీణ్ హత్య వెనక ఇట్లాంటి టైటిల్స్ పెట్టి, అంటే ఇతను జగన్కు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి జగనే చంపించుండొచ్చు అన్న, దీనికి ఆల్రెడీ వైసీపీ కూడా రంగంలోకి దిగింది. అట్లా జగనే చంపించాలంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే చంపించేవాడు కదా, ఇప్పుడు ఎందుకు చంపిస్తాడు అంటే చంద్రబాబు మళ్ళీ ఒక కుట్ర రాజకీయాలకు తెరలేపాడు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాన్న కలెక్టర్ల సమావేశంలో కూడా దీని గురించి మాట్లాడాడు, డీజీపీని తో మాట్లాడాడు. అట్లాగే అనిత రంగంలో దిగింది. అనిత చంద్రబాబు నన్ను ఆదేశించాడు, విచారణ జరిపిస్తామని చెప్పింది. లోకేష్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక రెడ్ కారు కొట్టినట్టుగా అనుమానిస్తున్నారు. సో ఇది హత్యే అనేది. అట్లాగే అతను హెల్మెట్ పెట్టుకున్నా కూడా తలకు గాయాలు కావడం, పెదాలని చీల్చినట్టుగా ఉండడం, తర్వాత అక్కడ బాయినెట్కి తల కొట్టినట్టుగా బాయినెట్ అంతా రక్తము, ప్లేట్కి రక్తం ఉండడం, ఇంజిన్లోకి రక్తం పోవడం, ఇవన్నీ చూస్తే ఇతను ఖచ్చితంగా ఇదని. దాంతోపాటు కొన్ని హిందూ సంఘాల నాయకులు పోస్టులు పెట్టి ఇతను తాగేసి బైక్ నడిపి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని కూడా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు దీని వెనుక కుట్ర కోణం ఉంది. నిజానికి క్రిస్టియన్ సంఘాలు ఎవరు కూడా జగన్ రోల్ ఉందని ఆరోపించట్లేదు. అందరూ కూడా
హిందూ ఫండమెంటలిస్టులు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ ఫండమెంటలిస్టులు కావచ్చు, వీళ్ళే చంపుండే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, క్రిస్టియన్ యాక్టివిస్టులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వీళ్ళు చెప్తున్నది వీళ్ళు చేస్తుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతనికి థ్రెట్ ప్రధానంగా హిందూ ఫండమెంటలిస్ట్ నుంచి థ్రెట్ ఉంది.